హే నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సైకిల్ జర్నీ విత్ తేజ. ఇప్పుడైతే మనము మానా విలేజ్కి అయితే వెళ్తున్నాం. అటు నుంచి అటు ఒక 4 కిలోమీటర్స్ ట్రెక్ చేసుకుంటూ వసుధారా ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఒకసారి లొకేషన్స్ చూడండి. రోడ్డు వేరే లెవెల్లో ఉంది అసలు. చూడొచ్చు. మనమైతే ఇప్పుడు ఆ పైకి ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. హే నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఇక్కడ చూడండి, ద ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానాకైతే వెళ్ళిపోతున్నాం. భారత్ కా ప్రథమ్ గావ్ మానా. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా, క్యూరియాసిటీగా ఉంది. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. రెడీ? NH7లో, నేషనల్ హైవే నెంబర్ 7. చలో. ముందుకు రోడ్స్ ఎట్లుంటాయో తెలీదు, ప్రస్తుతానికి అయితే ఇక్కడ బాగానే ఉంది. ఇప్పుడు మనమైతే మానా విలేజ్కి అయితే వచ్చేసాం. ద ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. చూడొచ్చు, ఇదే మానా విలేజ్ ఎంట్రీ. అక్కడ చూడండి, జై మహావీర్ ఘంటకర్న్ ప్రవేశ ద్వారం ఉంది. ఇక్కడైతే మహాభారత్ అని రాసిన ప్లేస్ అయితే ఇదే అంట. అంతేకాకుండా పాండవులు యుద్ధం అంతా ముగించుకున్న తర్వాత వాళ్ళు స్వర్గానికి వెళ్ళిన దారి కూడా ఇదే అంట. ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు. ఈ పాండవులు విజిట్ చేసినటువంటి లాస్ట్ విలేజ్ ఇదేనంట. అట్లా అని చెప్తున్నారు. నేనైతే కొద్దిగా మనకు వచ్చి రాని హిందీలో కొద్దిగా అడిగానమాట. ఓకే, దాంతో చిన్నగా మనకు కన్వే అయినంత మాత్రం మీకు చెప్తున్నాను. ఒకసారి చూడండి. ఇంకా మనమైతే ఇక్కడ నుండి వసుధారా ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. బై వాక్ దాదాపు 4 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. సైకిల్ అయితే వెళ్ళాక అక్కడ వెనక పార్క్ చేసేసాను. ఒక షాప్ అని నాకు చెప్పి ఓకే పెట్టమని చెప్పాడు. ఏం బాధ అయితే లేదు, పెట్టు, నో ఇష్యూ అని చెప్పాడు. ఇంకైతే మనము వెళ్తున్నాం. రెడీ పడండి. ఇప్పుడు చూడండి, మీకు సరస్వతి నది చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడే పుట్టి ఇక్కడే లోపలికి వెళ్ళిపోతుంది అంటే ఇది చాలా అంటే చాలా దగ్గర డిస్టెన్స్లో ప్రయాణించే ఏకైక నది ఇది. ఈ బ్రిడ్జ్ చూసారా, ఇది సహజంగా ఏర్పడినటువంటి బ్రిడ్జ్. ఇది ఎవరు దాన్ని పెట్టింది లేదు, అదంతకు అదే ఏర్పడినటువంటి బ్రిడ్జ్. కాకపోతే పైన కొద్దిగా రాళ్ళు అలాగా సెట్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి, ఇదైతే సరస్వతి దేవి మందిరం టెంపుల్. వెళ్తున్నాం. వ్యాస మహర్షి, గణేశ స్వామి. ఇక్కడ చూడండి, వసుధారా జలధారకి అయితే ఇంకా 5 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలంట. అక్కడ కూడా ఏదో రాశారు హిందీ. ఒక్కసారి అటు చూడండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అసలు. వేరే రేంజ్లో డాన్స్ చేసుకొని. ఒకసారి ఈ లొకేషన్ కూడా చూడవచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది మావా, నిజంగా వేరే లెవెల్ అసలు. నిన్న వెళ్ళినైతే నీలకంఠ పర్వతానికి అయితే కూడా వేరే లెవెల్లో ఉండే. ఖచ్చితంగా వీడియోస్ పెడతాను, చూడండి. ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ అంతగా లేదు, దానికి తోడు ఎడిట్ చేయడానికి నాకు అంత రావటం లేదు. అందుకనేసి వీడియోస్ జస్ట్ తీసేలా పెట్టుకుంటున్నా. నా మెమరీ కార్డ్స్ అయితే ఫుల్ అయిపోయినాయి. ఇప్పటికే 3 మెమరీ కార్డ్స్ ఫుల్ అయిపోయాయి, 128 GB. కానీ లొకేషన్స్ మాత్రానికి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంకైతే ముందరికి ఇంకా 5 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలంట. అయినా మనం తగ్గొద్దు, మనం తగ్గం. నెవర్ గివ్ అప్, జస్ట్ మూవ్ ఆన్. వసుధారా ఫాల్స్కి వెళ్ళే దారిలో ఒకసారి ఈ లొకేషన్ చూడండి, వేరే లెవెల్ అమ్మా, వేరే లెవెల్. హలో, సెట్ చేసేసినాను. సెట్ చేసుకొని మానాకు వచ్చాను.
ఇంకా వసుధారాకి వెళ్తున్నా. ఆల్రెడీ 1 కిలోమీటర్ వచ్చేసాను. నడుచుకొని ఇది మొత్తం రాళ్ళ రోడ్డు. సైకిల్ ఆడ ఒక షాప్ ఉంటే షాప్లో పెట్టాను అని చెప్పి ఇట్లా వెళ్ళొస్తానన్నా అంటే సరే పెట్టి బాధేం లేదు, చాలామంది పెడతారు, నీ లగేజ్కి వచ్చిన ప్రాబ్లం కూడా ఏం లేదు, బాధపడదు బైరాబో అన్నాడు. ఇక్కడ వసుధారాకి వెళ్ళే దారిలో మధ్యలో అయితే ఇలాంటి ఒక చిన్న హోటల్ కనిపించింది. ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు, ఉన్నాయి ఇక్కడ. టీ అక్కడ చూడండి మెనూ రాశారు, చదువుకునేయండి మీరే. టీ, మ్యాగీ, పరాటా సంథింగ్ ఏదో రాశారు, పోహా, పాపడ్. అవి నాకు అంత టక్టక్ అంత తిరుగుతలేదు, ట్రై చేయొచ్చు మీరు కూడా ఎప్పుడన్నా, బట్ నేనైతే తీసుకోలేదు. అక్కడ చూడండి కాకులు ఉన్నాయి అక్కడ రాళ్ళ పైన, మంచు కాకులు. కాకులు నల్లగున్నా కానీ ఒకటి ముక్కులు ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేదు తెలియట్లేదు, బట్ ఈ కెమెరాలో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్ లేదు రికార్డ్ చేసే టైంలో. అందరు యూట్యూబర్లు మీకు లేహ్ లదాఖ్ చూపిస్తే నేనైతే మీకు వసుధారా ఫాల్స్ చూపిస్తాను. చూడండి, ఇంకా ముందుకు వెళ్ళాలి ఇలాంటి రోడ్లో. అసలు చాలా అంటే చాలా టఫ్ ఉంది. అంటే నిన్నటికంటే కాదనుకోండి, నేను అసలు ఇంత మాత్రం దాగలేదు, అలాంటి దాంతో వెళ్ళాం మనము. ఒకసారి అక్కడ ఆ లోయలో చూడండి ఎంతమంది వస్తున్నారో రిటర్న్. అంటే వీళ్ళంతా లోకల్ పర్సన్స్ అనుకుంటా, లేకుంటే టూరిస్ట్లో తెలియదు. మొత్తానికైతే దాదాపు ఒక 20-30 మెంబర్స్ వస్తున్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 దాదాపు 30 మంది దాకా ఉన్నారు. ఇంకా చూడొచ్చు వాళ్ళు అటు సైడ్ అయితే వచ్చారు, ఆ దావులో అయితే వచ్చారు. మనమైతే ఇప్పుడు ఇలా వెళ్తున్నాం. వాళ్ళంతా ఏదో తీసుకొస్తున్నారు, ఏం తీసుకొస్తున్నారో మనకైతే తెలియట్లేదు. మొత్తానికైతే అందరూ ఏదో తీసుకొస్తున్నారు. ఇక్కడ చూడండి మనము ఇప్పుడైతే ఇక్కడ వెళ్ళాలి. ఎలాంటి ప్లేస్లో వెళ్ళాలి ఉందో చూడండి. చాలా అంటే చాలా అడ్వెంచర్గా ఉంది. అంతా కపుల్స్గా వస్తున్నారు. బట్ నాకైతే నేను సింగిల్గా రావడమే నాకు చాలా ఇష్టం. జస్ట్ సింపుల్గా వచ్చేసేయాలి అంతే.
అలా ధైర్యం ఉండాలి మామ కొంత కొద్దిగా, లేకుంటే ఇలాంటివన్నీ చేయలేము. అంతా కపుల్స్గా వచ్చారు మావా. అదృష్టానికో దరిద్రానికో తెలియదు కానీ నేనైతే సింగిల్గా వచ్చాను. అట్లుంటుంది ఎవరు, ఏం చేస్తాం. యాక్చువల్లీ ఇలా లేదు, మనం మీరే వెళ్తాం అనమాట. మనం ఎప్పుడు తిన్నగా వెళ్ళాం కదా, మనం ఎప్పుడు తిన్నగా వెళ్ళామని చెప్పండి. ఇందాక అక్కడే జరిగింది ల్యాండ్ స్లైడ్. ఇక్కడ చూడండి, ఈ పర్వతాల్లో ఈ ఆవులు ఉన్నాయి. ఇవి మోస్ట్లీ వీటిని ఎవరు సాకేటోళ్ళు అయితే కాదు. ఈ పర్వతాల్లో వాటంతటవి ఇలా మేసుకొని వాటంతటవి ఉంటాయి. నేను కింద అంటే నిన్న కూడా అక్కడ నీలకంఠ పర్వతం పైన ఒక 3 దూర్లు కనిపించాయి కదా, మళ్ళీ కిందకు వచ్చి అడిగాను అంటే ఎంత దూరంలో ఉంటే ఎలా తోలుకొస్తారని. బట్ వీటిని ఎవరు సాకేవి కాదంట, ఎవరివి కాదంట. ఇవి వాటంతట అవి స్వచ్ఛందంగా ఉండేటివి. అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. అక్కడ చూడండి పెద్ద మందే ఉంది. అక్కడ చూసారా, చూడ్డానికి ఒక 2-3 కనిపించినా కానీ ఇలాంటి మందలుగా ఉంటాయంట. చూసారా, లొకేషన్ మాత్రం అదిరిపోయింది. మరి ఇలా వెళ్ళాలి ఇలాంటి లొకేషన్స్లో. చూసారా, అది ఒక్కనే ఫ్రెండ్స్, సింగిల్ సింతకాయ కానీ. ఈ కొండలు, ఈ లొకేషన్స్, ఇలాంటి చోట కూడా కట్టుకున్నారు ఇల్లు. చాలా గ్రేట్ వాళ్ళు. ఒకసారి దారి చూడండి ఎలా ఉందో. చూసారా, మొత్తం రాళ్ళు రప్పులు. మరి అలానే ఉంటుంది, అన్నీ ఊరికి వచ్చేస్తే ఏంది. నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్గా వస్తారాకైతే వచ్చేసాం. చూడండి, ఇప్పుడైతే బాగా వస్తుంది క్లారిటీ. ఇందాకైతే మేకలు ఎక్కువ ఉన్నాయి చూడొచ్చు. ఇదే వసుధారా, ఫైనల్గా అయితే వచ్చేసాం. చూడండి చూడండి చూడండి.
ఫైనల్గా మనమైతే వస్తారకైతే వచ్చేసాం. పాలకులు చేస్తాం చూడండి, పద్దెలు కడతాయి. ఫైనల్ సాధిస్తాను. తెలుగు యూట్యూబర్లో అందరిలో నాకు చూపిస్తాను, వస్తుందో చూపిస్తానండి. చూడండి చూడండి. హే హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్గా వస్తారని అయితే చూద్దాం. చూడండి ఇందాక మేఘాలు అయితే ఉన్నాయి, ఇప్పుడైతే ఏం లేదు, క్లారిటీగా ఉంది. చూడొచ్చు, కొద్దిగా దూరంగా వచ్చాను మొత్తం కనిపించాలని. చూసారా, మనమైతే ఇంకా బయలుదేరదాం, టైం అయింది. బాయ్ బాయ్, పోయేస్తాము. ఆల్మోస్ట్ వచ్చేసాం, ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే ఉంది మానా విలేజ్. చూడొచ్చు ఇక్కడ వెదర్ కండిషన్ అయితే చాలా కూల్గా ఉంది, చాలా అంటే చాలా కూల్గా ఉంది. చూడొచ్చు, ఈ బాబాయ్ ఎవరో పరిగెత్తి వస్తున్నారు. చూడండి ఇవి మోసుకెళ్ళే డోలీలు. हाय ब्रदर, माना से वसुधारा का कितना लेते हैं एक मेंबर का? जाएगा तो ऐसे होगा 6,000 अभी जाने का आने का दोनों भी 6,000 6,000 अभी जाने का इधर माना से बासुधारा से माना 5 किलोमीटर है 10 किलोमीटर हो गया. टोटल. जाना 5 आना 5, టోటల్ 10 కిలోమీటర్. చూడండి ఇక్కడ ఇలాంటి దీంతో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు, మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు. మొత్తం 6,000 అవుతాయంట, అంటే పోయి రావడానికి. ఇక్కడి నుండి అయితే పోవడానికి 5 కిలోమీటర్లు ఉంది, రావడానికి 5 కిలోమీటర్లు ఎందుకు ఉంది. మేము వెళ్ళొచ్చాం కదా, ఇప్పుడు వచ్చే దారిలో వెళ్ళుంటే ఒకసారి కనుక్కున్నా ఎంత తీసుకుంటారు ఏమన్నా. సార్ థ్యాంక్ యూ బ్రదర్. యూట్యూబ్ మీద डाल सकते हैं इधर. नाइस टू मीट यू, థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నారు చూడండి, వీళ్ళైతే వసుధారాకి తీసుకురావడానికి మొత్తం 10 కిలోమీటర్లు ఉంది. ఒక్క మనిషికి తీసుకురావడానికి 6,000 తీసుకుంటారంట ఒక్క మనిషికి. వీళ్ళైతే చాలా గ్రేట్, ఎందుకంటే మేము ఖాళీగా నడుచుకెళ్ళడానికే చాలా ఇబ్బంది అనిపించింది. బట్ వీళ్ళు మోసుకురావడం అంటే కష్టమైన పనే. చాలా గ్రేట్ వీళ్ళు. ఇక్కడ చూడండి, భారత్కి ప్రథమ చాయ్కి దుకాన్. ఇక్కడైతే టీ తీసుకున్నా నేను. అట్లుంటుంది మనతో అప్పుడప్పుడు. చాయ్ తాగుతారా? చాయ్ भाई साहब ध्यान रखना, ऊपर हिंदुस्तान की दुकान आनी चाहिए.